భారతదేశం పెట్రోలియం ముడి చమురుపై విండ్ఫాల్ పన్నును మెట్రిక్ టన్నుకు రూ. 2,100కి తగ్గించింది. ఇది ఆగస్టు 17 నుండి టన్నుకు రూ. 4,600 నుండి తగ్గింది. కేంద్ర క్యాబినెట్ పశ్చిమ బెంగాల్ మరియు బీహార్లలో దాదాపు 2,962 కోట్ల రూపాయలు పెట్టుబడితో ముఖ్యమైన విమానాశ్రయ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను గ్రీన్ లైట్ చేసింది. లోక్సభ స్పీకర్ ఆగస్టు 17న ప్రభుత్వ వ్యయాలను పరిశీలించే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పాక్) తో సహా 6 కొత్త పార్లమెంటరీ కమిటీల సభ్యులను పేర్కొన్నారు. ఇతర వెనుకబడిన తరగతుల సంక్షేమ కమిటీ అధ్యక్షుడిగా మధ్యప్రదేశ్లోని సాత్నాకు చెందిన బీజేపీ ఎంపీ గణేష్ సింగ్ నియమితులయ్యారు. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పిఎల్ఎఫ్ఎస్) డేటా ప్రకారం భారతదేశ పట్టణ నిరుద్యోగ రేటు 25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 6.7% నుండి 24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో 6.6%కి కొద్దిగా తగ్గింది. వియత్నాం నుండి ఉక్కు దిగుమతులపై ప్రభుత్వం డంపింగ్ నిరోధక పరిశోధనను ప్రారంభించింది. భారతదేశ ఆహార ప్రాసెసింగ్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డిఐ) 2023 నుంచి 24 వరకు ఆర్థిక సంవత్సరంలో 30% గణనీయమైన క్షీణతను చవిచూశాయి. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు రక్షా బంధన్ సందర్భంగా ముఖ్యమంత్రి మాధీ లడ్కీ బహిన్ యోజనని అధికారికంగా ప్రారంభించనుంది. రాష్ట్రవ్యాప్తంగా 1 కోటి మందికి పైగా మహిళలకు ప్రతి నెల రూ. 1,500 అందించడం ఈ కార్యక్రమం లక్ష్యం. 5 సైట్లలో 11 కొత్త అణు రియాక్టర్ల నిర్మాణానికి చైనా ఆమోదం తెలిపింది. మొత్తం పెట్టుబడి సుమారు 220 బిలియన్ యువాన్లు ($31 బిలియన్లు). నేపాల్ భారతదేశానికి దాదాపు 1,000 మెగావాట్ల విద్యుత్ను ఎగుమతి చేస్తుంది. విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్ ఆగస్టు 19న న్యూఢిల్లీలో తన నేపాల్ కౌంటర్ అజ్జు రాణా దేవుబాను కలిసిన తర్వాత చెప్పారు. అభివృద్ధిని కొత్త మైలురాయిగా అభివర్ణించారు. శ్రీ అశోక్ కుమార్ సింగ్, ఐఎస్, కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ, గవర్నమెంట్ కింద ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసి) డైరెక్టర్ జనరల్ బాధ్యతలను స్వీకరించారు. భారతదేశపు మొట్టమొదటి రాజ్యాంగ మ్యూజియం, ది కాన్స్టిట్యూషన్ అకాడమీ మరియు ది రైట్స్ ఫ్రీడమ్స్ మ్యూజియం పేరుతో నవంబర్ 26, 2024న ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ ద్వారా ప్రారంభించబడుతోంది. ఈ కార్యక్రమం భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మరియు గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రి శ్రీ మనోహర్ లాల్ ఆగస్టు 20న న్యూఢిల్లీలో ప్రాజెక్ట్స్ థర్మల్ ప్రాంప్ట్ యొక్క ఆన్లైన్ పర్యవేక్షణ కోసం పోర్టల్ను ప్రారంభించారు. ఇటీవలి చరిత్రలో మొదటిసారిగా రిపబ్లిక్ ఆఫ్ కొరియాలోని ఒసాన్ ఎయిర్ బేస్లోని 51వ ఫైటర్ వింగ్ ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్ 24లో పునరావృతమయ్యే వింగ్ రెడినెస్ వ్యాయామాన్ని కలుపుతోంది. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఫేస్ మ్యాచ్ అనే కొత్త సెక్యూరిటీ ఫీచర్ను పరిచయం చేసింది. ఖాతా రక్షణను మెరుగుపరచడానికి ఏఐని ప్రభావితం చేస్తుంది. ఆన్లైన్ రాడికలైజేషన్లో ఉద్భవిస్తున్న బెదిరింపులను చర్చించడానికి మరియు ఉగ్రవాదులు ఆన్లైన్ స్పేస్ల దోపిడీని సంయుక్తంగా ఎదుర్కోవడానికి యూరోపియన్ యూనియన్ (EU) మరియు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో ప్రాంతీయ సమావేశాన్ని నిర్వహిస్తున్నాయి. బ్రాండ్ ఫైనాన్స్ గ్లోబల్ ఫుడ్ డ్రింక్స్ రిపోర్ట్ 2024లో అమూల్ ప్రపంచంలోనే బలమైన ఫుడ్ బ్రాండ్గా పేరుపొందింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) కి రానున్న యాక్సియం 4 మిషన్ కోసం గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా మరియు గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ అనే 2 వ్యోమగాములను ఎంపిక చేసినట్లు భారతదేశం ప్రకటించింది. ఈ మిషన్ ఇస్రో మరియు నాసా మధ్య మానవ అంతరిక్ష ప్రయాణ సహకారాన్ని బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది, అలాగే భారతదేశం యొక్క స్వంత మానవ అంతరిక్ష కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లింది.
హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఆర్జీఐఏ ప్రతిష్టాత్మకమైన ఇండియా ట్రావెల్ అవార్డ్స్లో మరోసారి ఉత్తమ విమానాశ్రయంగా గుర్తింపు పొందింది. ఈ విభాగంలో వరుసగా మూడో విజయాన్ని సాధించింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2024ను బంగ్లాదేశ్ నుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ కి ముఖ్యమైన భద్రతా సమస్యల కారణంగా మార్చినట్లు ప్రకటించింది. వాస్తవానికి బంగ్లాదేశ్లో నిర్వహించాల్సిన ఈ ఈవెంట్ ఇప్పుడు అక్టోబర్ 3 నుండి 20 వరకు దుబాయ్ మరియు షార్జాలో జరుగుతుంది. పవర్ సెక్టార్లో సామర్థ్యం, పారదర్శకత మరియు ప్రభావాన్ని పెంచేందుకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ 3 కొత్త ఆన్లైన్ ప్లాట్ఫారంలను ప్రారంభించింది. ప్రాంప్ట్, గ్రిప్స్ మరియు జల్ విద్యుత్ డిపిఆర్. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పీసీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ ప్లాట్ఫారంలో యూపీఐ సర్కిల్ అనే కొత్త ఫీచర్ను ఆవిష్కరించింది. ఇది ప్రైమరీ యూపీఐ ఖాతాదారులు విశ్వసనీయ ద్వితీయ వినియోగదారులకు చెల్లింపు బాధ్యతలను సురక్షితంగా అప్పగించడానికి అనుమతిస్తుంది. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ నాస్కామ్ అధ్యక్షుడిగా రాజేష్ నంబియార్ నియమితులయ్యారు. ఇటీవలి అభివృద్ధిలో పేటీఎం యొక్క వినోదం మరియు టికెటింగ్ వ్యాపారాన్ని కొనుగోలు చేయడానికి జొమాటో ఆమోదించింది. వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్కు ముందు ఆగస్టు 22న న్యూఢిల్లీలో సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ సీజన్ 1ని ప్రారంభించారు. క్లీన్ రివర్ ఇనిషియేటివ్పై భారతదేశం మరియు డెన్మార్క్ సహకరిస్తాయి. పూణేకు చెందిన టీచర్ మరియు తల్లి డయానా పుండోల్ చెన్నైలో జరిగిన ఎంఆర్ఎఫ్ ఇండియన్ నేషనల్ కార్ రేసింగ్ ఛాంపియన్షిప్ 2024లో సెలూన్ విభాగంలో జాతీయ ఛాంపియన్షిప్ను గెలుచుకున్న మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. భారతదేశం మరియు డెన్మార్క్ మధ్య గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ వారణాసిలో క్లీన్ రివర్స్ ఎస్ఎల్సీఆర్ పై స్మార్ట్ లాబొరేటరీని రూపొందించడానికి దారితీసింది. ప్రాజెక్ట్ ఐఐటి భూ వద్ద హైబ్రిడ్ ల్యాబ్ మోడల్ను మరియు వరుణ నది వద్ద ఆన్-ఫీల్డ్ లివింగ్ ల్యాబ్ను కలిగి ఉంది. ప్రభుత్వ సంస్థలు, విద్యా సంస్థలు మరియు స్థానిక సంఘాల మధ్య సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. కాను దక్షిణ భారత ఆదివాసీ నాలెడ్జ్ సెంటర్ ఆగస్టు 25న కర్ణాటకలోని బియార్ హిల్స్లోని గిరిజన ఆరోగ్య వనరుల కేంద్రం టీహెచ్ఆర్సీ లో ప్రారంభించబడుతుంది. మధ్యప్రదేశ్ కేడర్కు చెందిన 1993 బ్యాచ్ ఐఏఎస్ అధికారిని అయిన దీప్తి గౌర్ ముఖర్జీ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎంసీఏ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. భారత పురుషుల క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు గౌరవనీయమైన సీట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. బీజేపీ జనరల్ సెక్రటరీ తరుణ్ చుగ్ యొక్క పుస్తకం మోడీస్ గవర్నెన్స్ ట్రయంఫ్ రీషేపింగ్ ఇండియాస్ పాత్ టు ప్రాస్పెరిటీ ఉక్రెయిన్లో చారిత్రాత్మక పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విస్తృతమైన మానవతా మద్దతును ప్రతిజ్ఞ చేశారు మరియు ఉక్రెయిన్ ప్రభుత్వానికి 4 భీష్మ్ భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ హిత మరియు మైత్రి క్యూబ్లను అందజేశారు. ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ మాధీ బీజేపీ ప్రభుత్వ హయాంలో సుభద్ర పథకాన్ని ఆవిష్కరించారు. ఈ పథకం రాబోయే 5 ఏళ్లలో 21 నుండి 60 సంవత్సరాల వయస్సుగల కోటి మంది మహిళలకు 50,000 రూపాయలు వాగ్దానం చేస్తుంది. ఈ నిధులు 10,000 రూపాయలు వార్షిక వాయిదాలలో పంపిణీ చేయబడతాయి. రాఖీ పూర్ణిమ మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ఒక్కొక్కరికి 5,000 రూపాయలు చొప్పున 2 చెల్లింపులుగా విభజించబడ్డాయి. ఆగస్టు 22, 2024న బంధన్ బ్యాంక్ దాని వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పొదుపు ఖాతా అయిన అవనిని పరిచయం చేసింది. ఆగస్టు 21, 2024న భారతదేశంలో సంవత్సరానికి 500 కిలోల టన్నుల కెటిఏ బయో ఎథిలీన్ ప్లాంట్ అభివృద్ధిని అన్వేషించడానికి గేల్ ఇండియా లిమిటెడ్ మరియు యుఎస్ ఆధారిత పెట్రోన్ సైంటెకింగ్ ఒక అవగాహన ఒప్పందం పై సంతకం చేశాయి.
కేంద్ర కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పోస్ట్ డిపార్ట్మెంట్ భారతదేశంలోని విద్యార్థులలో ఫిలాట్లో పరిశోధన మరియు స్కాలర్షిప్లను ప్రోత్సహించడానికి దీన్ దయాళ్ స్పర్శ్ యోజనను ప్రారంభించింది. మహిళా సాధికారత మరియు సామాజిక వ్యవస్థాపకతను జరుపుకునే ఒక ముఖ్యమైన కార్యక్రమంలో డాక్టర్ కల్పనా శంకర్ ఆత్మకథ ది సైంటిస్ట్ ఎంటర్ప్రెన్యూర్ ఎంపవరింగ్ మిలియన్స్ ఆఫ్ ఉమెన్ కేథడ్రల్ రోడ్లో ఆవిష్కరించబడింది. ప్రపంచంలోనే మొట్టమొదటి మొబైల్ హైబ్రిడ్ రాకెట్ అయిన రూమీ 1 విజయవంతమైన ప్రయోగంతో భారతదేశ అంతరిక్ష ప్రయత్నాలు గణనీయమైన ప్రోత్సాహాన్ని పొందాయి. ఈ విజయం భారతదేశంలో మొట్టమొదటి పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్గా కూడా ఒక మైలురాయిని సూచిస్తుంది. మార్టిన్ గ్రూప్ సహకారంతో చెన్నైకి చెందిన స్టార్టప్ స్పేస్ జోన్ ఇండియా అభివృద్ధి చేసింది. భారతదేశ జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ 3 దిగిన 1వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల విద్యా అక్షరాస్యత విభాగం ఎన్సర్ట్ సహకారంతో సప్నో కి ఉడాన్ అనే ఈ మ్యాగజైన్ను ప్రారంభించింది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అధ్యక్షతన జరిగిన మహారాష్ట్ర క్యాబినెట్ కేంద్రం యొక్క ఏకీకృత పెన్షన్ స్కీమ్ యూపీఎస్ తరహాలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం సవరించిన జాతీయ పెన్షన్ స్కీమ్ ఎన్పీఎస్ అమలును ఆమోదించింది. రెండు దేశాల మధ్య వాణిజ్య మరియు ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో రెండవ భారత్ సింగపూర్ మంత్రుల రౌండ్ టేబుల్ ఐఎస్ఎంఆర్ ఆగస్టు 26న సింగపూర్లో జరగనుంది. కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ ఆగస్టు 25న లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ జాతీయ అధ్యక్షుడిగా తదుపరి 5 సంవత్సరాలకు తిరిగి ఎన్నికయ్యారు. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిఎస్టీ కింద విజ్ఞాన్ ధార అనే ఏకీకృత కేంద్ర రంగ పథకంలో విలీనమైన 3 గొడుగు పథకాలను కొనసాగించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ న్యూఢిల్లీలో యుఎస్ ఇండియా సివిల్ న్యూక్లియర్ కామర్స్పై ద్వైపాక్షిక సమావేశానికి అధ్యక్షత వహించారు. లాండో నోరిస్ డచ్ గ్రాండ్ ప్రిక్స్ 2024ను గెలుచుకున్నాడు. భారతదేశపు మొట్టమొదటి పౌర అంతరిక్ష యాత్రికుడు గోపీచంద్ తోటకూర ఆగస్టు 26, 2024న తిరిగి రాగానే ఢిల్లీలో ఘన స్వాగతం లభించింది. అమెజాన్ యొక్క జెఫ్ బెజోస్ స్థాపించిన బ్లూ ఆరిజిన్ యొక్క న్యూ షెపర్డ్ 25 NS-25 మిషన్లో చేరి తోటకూర చరిత్ర సృష్టించాడు. రాకేష్ శర్మ యొక్క 1984 మిషన్ తర్వాత అంతరిక్షంలోకి ప్రయాణించిన రెండవ భారతీయ పౌరుడు. అతని యాత్ర దాదాపు 10 నిమిషాల పాటు కొనసాగింది, గరిష్టంగా 105 కిలోమీటర్లు ఎత్తుకు చేరుకుంది. కేంద్రపాలిత ప్రాంతం లడఖ్లో 5 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయించిందని హోం మంత్రి అమిత్ షా ఆగస్టు 26న తెలిపారు. హిరాన్ మగ్రి ప్రాంతంలో ఉన్న ఉదయపూర్లో కొత్త జీఎస్టీ భవన్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. భారతదేశం మరియు ఇండోనేషియా తీవ్రవాదులచే కొత్త మరియు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను దుర్వినియోగం చేయడంతో సహా తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంలో తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయి. సుగంధ ద్రవ్యాల ఎగుమతులు మరియు ఉత్పాదకతను పెంపొందించడానికి స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా స్పైస్డ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఎగుమతి అభివృద్ధికి ప్రోగ్రెసివ్, ఇన్నోవేటివ్ మరియు సహకార జోక్యాల ద్వారా సుగంధ ద్రవ్యాల రంగంలో సుస్థిరత అని అధికారికంగా పేరు పెట్టబడిన ఈ పథకం 15వ ఫైనాన్స్ కమిషన్ సైకిల్లో మిగిలిన మొత్తంలో అమలు చేయబడుతుంది. సంచలనాత్మక అభివృద్ధిలో అస్సాం రాష్ట్రం మొదటిసారిగా మిథున్, బోస్ ఫ్రంటాలిస్ ఉనికిని అధికారికంగా నమోదు చేసింది. ఈ ఆవిష్కరణ రాష్ట్రంలోని కొండ జిల్లా డిమా హసావోలో గిరిజన వర్గాలచే సెమీ వైల్డ్ గౌర్ లాంటి జంతువును పెంచడం ప్రారంభించిన తరాల తర్వాత వచ్చింది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్ బీహార్లో అరణ్య పేరుతో ఒక అధునాతన అటవీ నిర్మూలన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది.
ఇది ఏరియల్ సీడింగ్ కోసం డ్రోన్ సాంకేతికతను ఉపయోగిస్తుంది. భారతీయ సర్ఫింగ్లో గణనీయమైన విజయాన్ని సాధించడంలో జాతీయ జట్టు ప్రతిష్టాత్మకమైన మరోహబా కప్లో రజత పతకాన్ని సాధించింది. ఇది ఆసియా సర్ఫింగ్ ఛాంపియన్షిప్స్ 2024లో జరిగిన టీమ్ ఈవెంట్. ఈ పోటీ మాల్దీవుల్లోని తులస్ధూలో జరిగింది. నైపుణ్యం మరియు సంకల్పం యొక్క అద్భుతమైన ప్రదర్శనలో భారతదేశంలోని ఒడిశాకు చెందిన 14 ఏళ్ల తన్వి పత్రి బ్యాడ్మింటన్ చరిత్రలో తన పేరును చెక్కింది. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలోని చెంగ్లో జరిగిన ప్రతిష్టాత్మక ఆసియా అండర్-15 జూనియర్ ఛాంపియన్షిప్స్ 2024లో పత్రి మహిళల సింగిల్స్ టైటిల్ను కైవసం చేసుకుంది. మతపరమైన పర్యాటకం మరియు సాంస్కృతిక వారసత్వాన్ని పెంపొందించే ఒక ముఖ్యమైన చర్యలో రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు శ్రీకృష్ణ గమన్ పాత్ అనే కొత్త మతపరమైన సర్క్యూట్ను అభివృద్ధి చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమం మథురలోని కృష్ణ భగవానుడి జన్మస్థలాన్ని మధ్యప్రదేశ్లోని పవిత్ర నగరం ఉజ్జయినితో అనుసంధానించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది హిందూ మతం యొక్క అత్యంత గౌరవనీయమైన దేవతలలో ఒకరి అడుగుజాడలను గుర్తించడం. ఒడిశాలోని పూరీ జిల్లా పిపిలి పట్టణంలో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా యొక్క H5N1 జాతి కారణంగా బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందింది. వైరస్ను గుర్తించిన తర్వాత అధికారులు 11,700 కోళ్లను తొలగించారు. సోకిన కోడి కళేబరాలను భోపాల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజ్లో పరీక్షించారు. ఇది H5N1 ఉనికిని నిర్ధారించింది. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి సుఖ్ శిక్షా యోజనకి నిధులు సమకూర్చడానికి ఏటా 53.21 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇది బలహీన కుటుంబాలకు చెందిన పిల్లల విద్య మరియు శ్రేయస్సుకు మద్దతునిస్తుంది. ఈ చొరవ వితంతువులు, నిరుపేద మహిళలు, విడాకులు తీసుకున్న మహిళలు మరియు వికలాంగ తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం అందిస్తుంది. కొత్త అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్గా జే షా ఎన్నికయ్యారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జీ కొత్త డైరెక్టర్ జనరల్గా సీనియర్ ఐపీఎస్ అధికారి బి శ్రీనివాసన్ను కేంద్రం నియమించింది. భారతి ఎయిర్టెల్ యాపిల్తో కొత్త కంటెంట్ భాగస్వామ్యాన్ని ఆవిష్కరించింది. ఈ ఏడాది చివర్లో భారతదేశంలోని కస్టమర్లకు ప్రత్యేకమైన యాపిల్ మ్యూజిక్ మరియు యాపిల్ టీవీ డీళ్లను అందించడానికి సిద్ధంగా ఉంది. భారత వైమానిక దళం ఐఏఎఫ్ ప్రారంభ ఈజిప్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్ షోలో పాల్గొనడానికి దాని ప్రఖ్యాత సారంగ్ హెలికాప్టర్ డిస్ప్లే బృందాన్ని పంపించడం ద్వారా అంతర్జాతీయ విమానయాన దౌత్యంలో ఒక ముఖ్యమైన అడుగు వేసింది. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన PMJDY 10 సంవత్సరాల మైలురాయిని పూర్తి చేసుకుంది. గ్లోబల్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారతదేశంలో అత్యాధునిక AI పవర్డ్ సంభాషణ షాపింగ్ అసిస్టెంట్ అయిన రూఫస్ యొక్క బీటా లాంచ్ను ప్రకటించింది. ను గుర్తించేందుకు RT-PCR టెస్టింగ్ కిట్ల తయారీకి సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సిమెన్స్ హెల్త్కేర్స్కు అనుమతిని మంజూరు చేసిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి తెలిపారు. ఈ కిట్లను వడోదరలోని కంపెనీ మాలిక్యులర్ డయాగ్నోస్టిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ తయారు చేస్తుంది. ఇది సంవత్సరానికి 1 మిలియన్ పరీక్షల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ హిల్కోల్ BBV131 హిల్మాన్ లాబొరేటరీస్ నుండి లైసెన్స్తో అభివృద్ధి చేయబడిన ఒక నవల సింగిల్ స్ట్రెయిన్ ఓరల్ కలరా వ్యాక్సిన్ OCV-ని ప్రారంభించింది. పంజాబ్లోని రోపర్కు చెందిన 5 ఏళ్ల బాలుడు తేగ్బీర్ సింగ్ పర్వతారోహణ చరిత్రలో తన పేరును చెక్కాడు. సముద్ర మట్టానికి 5,895 మీటర్ల ఎత్తులో నిలబడి ఆఫ్రికాలోని ఎత్తైన శిఖరం అయిన కిలిమంజారో పర్వతాన్ని విజయవంతంగా స్కేల్ చేసిన అతి పిన్న వయస్కుడైన ఆసియా వ్యక్తిగా టెగ్బీర్ నిలిచాడు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అంతకు ముందు ఆగస్టు 28న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో ప్రమేయం ఉన్న ప్రోయాక్టివ్ గవర్నెన్స్ మరియు సకాలంలో అమలు కోసం ఐసీటీ ఆధారిత బహుళ మోడల్ ప్లాట్ఫారం అయిన ప్రగతి యొక్క 44వ ఎడిషన్ సమావేశానికి అధ్యక్షత వహించారు.
మూడో టర్మ్లో ఇదే తొలి సమావేశం. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భారతదేశం యొక్క రెండవ అణుశక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి ఎస్ఎస్బిఎన్ ఎన్ సరిఘాట్ S-3 ను విశాఖపట్నంలో ఒక నిశ్శబ్ద కార్యక్రమంలో ప్రారంభించనున్నారు. ఇది భారతదేశం యొక్క అణు నిరోధక మరియు రెండవ స్ట్రైక్ సామర్థ్యానికి గణనీయమైన ప్రోత్సాహాన్ని సూచిస్తుంది. ఈ జలాంతర్గామి 750 కిమీ పరిధి K-15 న్యూక్లియర్ బాలిస్టిక్ క్షిపణులతో సాయుధమై భారతదేశ వ్యూహాత్మక ఆదేశంలో ఇండో-పసిఫిక్లో గస్తీ తిరుగుతుంది. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ NACDP కింద 12 కొత్త ప్రాజెక్ట్ ప్రతిపాదనలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ పచ్చజెండా ఊపింది. ఈ ప్రతిష్టాత్మక చొరవ అంచనా పెట్టుబడితో 28,602 కోట్ల రూపాయలు భారతదేశ ఆర్థిక భౌగోళిక శాస్త్రాన్ని మార్చడానికి సిద్ధంగా ఉంది. పారిశ్రామిక నోడ్లు మరియు నగరాల యొక్క బలమైన నెట్వర్క్ను సృష్టించడం, ఆర్థిక వృద్ధిని గణనీయంగా పెంచడానికి మరియు ప్రపంచ పోటీతత్వాన్ని పెంపొందించడానికి హామీ ఇస్తుంది. టైఫూన్ షన్షాన్ ఆగస్టు 29న జపాన్ యొక్క నైరుతి ప్రధాన ద్వీపం క్యుషుపై ల్యాండ్ఫాల్ చేసింది. భారీ వర్షం మరియు బలమైన గాలులు 3 ప్రిఫెక్చర్లలో కనీసం 40 మంది గాయపడినట్లు వాతావరణ సంస్థ తెలిపింది. ఇరాన్లో తొలిసారిగా ఓ మహిళ ప్రభుత్వ ప్రతినిధి కానున్నారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ సూచన మేరకు మరియు మంత్రిమండలి ఆమోదంతో ఫతేమే మొహజరానీ మొదటి మహిళా ప్రభుత్వ ప్రతినిధిగా నియమితులయ్యారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం డిజిటల్ మీడియా పాలసీ 2024ను ప్రవేశపెట్టింది. ఇది వివిధ ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా రాష్ట్ర కార్యక్రమాలు, పథకాలు మరియు విజయాలను ప్రోత్సహించడానికి సోషల్ మీడియా ప్రభావశీలులను ప్రోత్సహిస్తుంది. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పౌరసత్వ సవరణ చట్టం CA కింద 78 ఏళ్ల పాకిస్తాన్ క్రైస్తవుడైన జోసెఫ్ ఫ్రాన్సిస్ పెరీరాకు భారత పౌరసత్వాన్ని ప్రదానం చేశారు. ఈ సవరణ ద్వారా గోవా పౌరసత్వం పొందిన మొదటి ఉదాహరణ ఇది. సతీష్ కుమార్ రైల్వే బోర్డు చైర్మన్ మరియు CEOగా నియమితులయ్యారు. ESF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI సహకారంతో ఎనోరీ రూపాయి ప్లాటినం క్రెడిట్ కార్డును పరిచయం చేసింది. అత్యవసర నిర్వహణ రంగంలో సహకారంపై ఉమ్మడి రష్యన్ భారత కమిషన్ రెండవ సమావేశం ఆగస్టు 28, 2024న రష్యాలోని మాస్కోలో జరిగింది. భారత ప్రతినిధి బృందానికి భారత హోం వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ నిత్యానంద రాయ్ నాయకత్వం వహిస్తున్నారు. మాజీ అగ్రశ్రేణి T20 బ్యాటర్ మరియు అన్ని ఫార్మాట్లలో ఇంగ్లండ్ తరపున సెంచరీలు కొట్టే అరుదైన ఘనతను సాధించిన బహుముఖ ఆటగాడు డేవిడ్ మలన్ అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. హర్యానా చెస్ అసోసియేషన్ నిర్వహించిన ఈవెంట్లో కార్తీక్ వెంకటరామన్ 9/11 పాయింట్లు సాధించి 61వ ఎడిషన్ ఇండియన్ నేషనల్ ఛాంపియన్షిప్ను గెలుచుకున్నాడు. ఆగస్టు 29 ప్రపంచం అణు పరీక్షలకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవాన్ని పాటిస్తుంది. ప్రతి సంవత్సరం ఆగస్టు 29న భారతదేశం జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఇది దేశంలో క్రీడల స్ఫూర్తిని గౌరవించే ప్రత్యేక సందర్భం. ఈ వేడుక యొక్క గుండెలో భారతదేశపు దిగ్గజ హాకీ ఆటగాడు మేజర్ ధ్యాన్ చంద్ వారసత్వం ఉంది. అతని అసాధారణ నైపుణ్యాలు మరియు క్రీడకు చేసిన సహకారం దేశ క్రీడా చరిత్రలో చెరగని ముద్ర వేసింది. హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 ఆసియా అంతటా సంపద పంపిణీ ల్యాండ్స్కేప్లో గణనీయమైన మార్పును ఆవిష్కరించింది. ముంబై కొత్త బిలియనేర్ క్యాపిటల్ ఆఫ్ ఆసియాగా అవతరించింది. టెలికాం ఆపరేటర్ల కోసం రూపొందించిన ఉత్పాదక AI పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి ఇన్ఫోసిస్ ఎన్విడియాతో తన భాగస్వామ్యాన్ని విస్తరించింది. ఎన్విడియా యొక్క NIM అనుమితి మైక్రోసర్వీస్, నెమో రిట్రీవర్ మోడల్స్, నెమో గార్డ్రేల్స్ మరియు ని ఉపయోగించడం. కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి
లైంగిక వేధింపుల ఫిర్యాదులను పరిష్కరించడం ద్వారా మహిళలకు పని ప్రదేశాలను సురక్షితంగా మార్చే లక్ష్యంతో కేంద్రీకృత వేదిక అయిన కొత్త షీబాక్స్ పోర్టల్ను ప్రారంభించారు. ఆవిష్కరణ కార్యక్రమం న్యూఢిల్లీలో జరిగింది. సెప్టెంబర్ 9, 2024న స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో భారతదేశం యుఎస్ డిఫెన్స్ యాక్సిలరేషన్ ఎకోసిస్టమ్ ఇండస్ ఎక్స్ సమ్మిట్ యొక్క 3వ ఎడిషన్ను యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం ప్రకటించింది. ఎస్ఏఎఫ్ఎఫ్ దక్షిణాసియా ఫుట్బాల్ ఫెడరేషన్ అండర్-20 ఛాంపియన్షిప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో బంగ్లాదేశ్ కొత్త ఛాంపియన్గా అవతరించింది. ఈ విజయం బంగ్లాదేశ్ ఫుట్బాల్ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది, ఎందుకంటే దేశం ఈ ప్రతిష్టాత్మక టైటిల్ను క్లెయిమ్ చేయడం ఇదే మొదటిసారి. రక్షణ పెన్షనర్లు, అనుభవజ్ఞులు మరియు వారి కుటుంబాలకు అంకితమైన మద్దతు మరియు సేవలను అందించే లక్ష్యంతో భారత సైన్యం ప్రాజెక్ట్ నామన్ యొక్క మొదటి దశను ప్రారంభించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 4 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు సిపిఎస్ఈలు నవరత్న హోదాను మంజూరు చేశారు. ఎన్హెచ్పిసి, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఈసిఏ, రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆర్సిఐఎల్ మరియు సత్లుజ్ జల్ విద్యుత్ నిగమ్ ఎస్జెవిఎన్. దీంతో భారతదేశంలో మొత్తం నవరత్న సిపిఎస్ఈల సంఖ్య 25కి చేరుకుంది. ఇండియన్ నేవీకి చెందిన ఫ్రంట్లైన్ ఫ్రిగేట్ అయిన ఇన్స్తబర్ 2 రోజుల నిశ్చితార్థం కోసం 25 ఆగస్టు 2024న స్పెయిన్లోని మలగాను సందర్శించింది. ఆగస్టు 27న బయలుదేరిన తర్వాత మధ్యధరా సముద్రంలో స్పానిష్ నేవీ షిప్ అటాలయాతో మారిటైమ్ పార్ట్నర్షిప్ ఎక్సర్సైజ్ ఎంపీఎక్స్ లో పాల్గొంది. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా క్రీడల అభివృద్ధికి బీహార్ తన నిబద్ధతలో గణనీయమైన ముందడుగు వేసింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజ్గిర్లో అత్యాధునిక సౌకర్యాల 3ని ప్రారంభించారు. ఇది రాష్ట్ర క్రీడా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని సూచిస్తుంది. 1987 తమిళనాడు కేడర్కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ టివి సోమనాథన్ భారత ప్రభుత్వానికి క్యాబినెట్ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఫిక్సీ ఆయుష్మాన్ ఖురానా మరియు నీరజ్ చోప్రాలను యూత్ ఐకాన్స్ ఆఫ్ ఇండియాగా గౌరవిస్తుంది. భారతీయ పర్యాటక రంగానికి గణనీయమైన విజయంగా కేరళ టూరిజం ప్రతిష్టాత్మక పసిఫిక్ ఆసియా ట్రావెల్ అసోసియేషన్ పతా గోల్డ్ అవార్డ్ 2024ని గెలుచుకోవడం ద్వారా భారతదేశాన్ని మరోసారి ప్రపంచ పర్యాటక పటంలో ఉంచింది. ఈ ప్రశంస రాష్ట్ర వినూత్న ఆన్లైన్ పోటీ హాలిడే హీస్ట్ని గుర్తిస్తుంది. మోనా అగర్వాల్ 2024 పారాలింపిక్స్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్హెచ్1 ఈవెంట్లో కాంస్య పతకాన్ని సాధించడం ద్వారా చరిత్ర సృష్టించింది.